పాపాన్ని విడిచిపెడితే మాకొచ్చే లాభం ఏంటని. నేను చెప్పేది రోగం తగ్గడమే, వ్యాధి పోవడమే, కన్నీరు పోవడమే, ఏదో భౌతికపరమైన ఆశీర్వాదం కాదు. ఆయన వెంబడిస్తే వాటితో పాటు ప్రభు అంటాడు, నేను సింహాసనము మీద ఆసీనుడై ఉండినట్లుగా మీరు కూడా సింహాసనము మీద ఆసీనులు కాబోతున్నారు. నేను ఏలుతున్నట్లు మీరు ఏలబోతున్నారు. నేను తీర్పు తీర్చినట్లు మీరు తీర్పు తీర్చబోతున్నారు. కాబట్టి ఇంత చేస్తున్నాను కదా, నాకు లాభం ఏంటి అనుకోబాకు. నీ కొరకు దేవుడు సింహాసనం ఉంచాడు. నీ కొరకు కిరీటం ఉంది. నీ చేతిలో రాజదండం పెట్టబోతున్నాడు. నీకు ఒక యోగ్యతను దేవుడు కలగ చేయబోతున్నాడు. నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు అనామకుడువు కాదు. నీవెవరవో తెలుసా? యేసుతో కూడా యుగ యుగాలు